ఈ వీడియోలో మనం శివనామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. శివ అనే నామంలో ఏముంది? మనకు అమరకోశంలో ఇలా చెప్పారు. శివ అంటే మంగళము, శుభము, శోభనము. దీంట్లో 3 ఆనందాన్ని కలిగించేటివి. ఈ 3 వాక్యాలు అందరికి అభ్యున్నతిని కలిగించేవి. ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు. శివుని పాదాల వద్ద మంగళము, శుభము అనేటటువంటివి కుప్పలుగా రాసులుగా ఉంటాయి అంటూ ఉంటారు. అంటే ఆ యొక్క ఒక రూపాన్ని తీసుకుంటే ఆ పదార్థంలా ఉంటే అవి ఆయన వద్ద పాదాల దగ్గర ఉంటాయి అని మనకు చెప్పడం జరిగింది. అమరకోశంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన తేవడం జరిగింది. శివ అంటేనే మంగళుడు, శుభుడు, శోభనుడు. అంటే శోభనము అంటే లౌకిక భాషలో వాడేది కాదు. శోభనం అంటే అనేకమైనటువంటి ఆనందకరమైనటువంటి సంఘటన కలిగించేది. అంతే కదా. శోభనం అంటే మీరు క్యాజువల్ భాషలో చూసినప్పటికీ కూడా శోభనం అంటే చూడండి ఎంతో ఉత్సాహం ఉంటుంది దంపతుల మధ్య కూడా. అంటే అదొక పవిత్రమైనటువంటి కార్యం, దాని వల్ల ఆనందం కలుగుతుంది అని కదా దాని అర్థం. అలాగే శుభము అంటే సమస్త శుభాల మూలం, మంగళము అంటే పవిత్రమైనటువంటి కార్యాలు. మంగళము అనే మాటలోనే ఉంటుంది అనమాట. అటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు అని అర్థం. ఇప్పుడు శివ 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 అంటూ ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారికి ఈ 3 అందుతాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి శివనామంలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటో. అందుకే శివనామాన్ని నిరంతరం జపించేటటువంటి వారికి అశుభం అనేటటువంటిది జరగదు, అమంగళం అనేటటువంటిది జరగదు. వారింట్లో ఎప్పుడు దుఃఖము కానీ, అశుభాలు కానీ, అమంగళాలు కానీ జరగవు. ఎప్పుడు సర్వదా శుభమే, విజయమే, జయమే, ఇలా మంగళము అయినటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి అనేది మనం గమనించాల్సిన విషయం.